అందరికీ నమస్కారం. ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. కార్యాలయంలో మీపై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించండి. ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ప్రార్థనలు, ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది. మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో సంతోషాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై, జీవనశైలిపై శ్రద్ధ వహించండి. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈ కార్యకలాపాలు మీకు సంతృప్తిని, గుర్తింపును తెచ్చిపెడతాయి. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడాకారులకు ఈ రోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఈరోజు మీ మనసును బాధించవచ్చు. వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం. దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కానీ అనవసరమైన విషయాలపై వాదనలు, అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అందుకే సమన్వయం అవసరం. నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి.
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చెయ్యడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యతలు పెరుగుతాయి. అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు. నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. ఈరోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది. జీవితంలో ముందుకు సాగటానికి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి ఇది మంచి సమయం. మీ సన్నిహితుల నుండి లేదా గొప్ప వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. కొన్నిసార్లు నిరాశ లేదా నిస్పృహ మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది. వాటిని అధిగమించటానికి ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ. ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వారసత్వం. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు. పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు. కళలు, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది. కళాకారులకు, రచయితలకు, డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం. మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి. మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంతో ముందుకు సాగుతారు. వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరగవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.